నీ నడుము మడత పడితే నీ చెమట చుక్కనైతే ఏమి అక్కడ అన్ని సార్లు కొట్టుకోను ఈ మొగుడు. ఇలాంటి చిలుకకు దెబ్బలు గట్టిగా కావాలి. అబ్బా కత్తిలో ఉన్నాడు. ఇలాంటి చిలుకని వేసుకోవాలి. దీన్ని చూస్తేనే ఏదో ఉంటే ఇక ఓకే అంటే వాము ఊహించుకుంటే స్వర్గం. శాంతి కాదు, అమ్మాయి కాదు, మధ్య వయసులో అద్భుతం. జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు. ప్యాకెట్ మే దూద్ హై. ఎప్పుడు అదే స్టెప్సా? బానే కవర్ చేస్తున్నావు. ఇన్స్టాగ్రామ్ అంటే భయపడతానా? ఇన్ని గాయాలు చేస్తున్నా. నేను ఎందుకింత అందంగా ఉంటానో తెలుసా? నేను మా నాన్న కూతురిని కాబట్టి. నేను ఇంత అందంగా ఉంటానో తెలుసా? నాన్నకు నేను అల్లుని కాబట్టి. షోరూమ్ బండి కాదు, నువ్వు కూడా సెకండ్ హ్యాండ్ బండివే. ఫస్ట్ టైం ఫీవర్ వస్తే బాగుండు అనిపిస్తుంది. మేడం గారు మీతో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే ఏం జబ్బు రావాలి? అలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. అవునా? ఏం రాసి ఉండాలో ఎక్కితే రాసుకుందాం. నువ్వు నాకంటే పెద్దదానివా? ఆరియో ఆంటీ? మొగుడికి చూపి అంటే ఊళ్ళో ఉన్న మగళ్ళందరి చూపించిందట ఇలాంటిది. ఇంకొంచెం ముందు నుండి తీస్తే బాగుంది. ఈ వేషాలు చూడలేక చాలు అనుకుని అందరు గోడెక్కేశారు. ఎంతమంది పోయారు గోడ మీదకి ఈ పాటికి. నా ఒళ్ళు ఎవరైనా ముట్టుకుంటే అది నీ చెయ్యి అయి ఉండాలి. నాది ఎక్కడైనా పెట్టాలి అనిపిస్తే అది నీ దాంట్లో పెట్టాలి. నేను ఉండాల చచ్చిపోవాల చెప్పు ఏంటి ఆ తిప్పుడు?